ఇప్పుడు కాసురేనా మీరైతేనే చేయగలుగుతారు ఇది పని. లెవెల్గా అన్నీ అందాసు ఉంటాయి. పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇది? నువ్వు చూడు మా బండలు గిండలు కానీ ఎంతవరకు తట్టుకుంటుంది ఏదని మొత్తం అంతా నీకే తెలిసేది. వడ్డవాడికి నీకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది ఇది? చక్కగా చేసినావు అనుకో, చరిత్రలో నిలిచిపోతావు నా అంతే. మనం ఉన్నా లేకపోయినా పలానా సూరయ్య నీట్గా దగ్గరుండి చేసినారు అని తెలుస్తుంది. నేను కూడా అదే చెప్తాను. ఇప్పుడు మనం ఇదంతా కారుతాంది పెద్ద వాన పడినప్పుడు. ఇప్పుడు మనం ఇదంతా ఈ లెవెలింగ్ చేసుకొని ఇలా చేసుకుంటే 3 అడుగులు ఆమె గోపురం అది లేపేసుకుంటే మంచిగా ఉంటుంది. అది పద్ధతి. ఇది సిట్లం వేసినారు. ఇది సిట్లం అంటే సున్నము రాళ్ళు. అదే మనం ఇటుక ముక్కలు వేస్తాం ఇప్పుడు కంకర. ఇప్పుడు మనం అదే తెప్పించింది, బెల్లం తెప్పించినాం, సున్నం తెప్పించినాం బట్టి కాడి నుంచి. బట్టి దగ్గర పోయి అదే పనిగా మనం సున్నం తెప్పించినాం. కట్టుకొని ఇది లెవెల్ చేసుకొని ఇదంతా నిలుపుకొని దీనికి ఏదైనా కంకర వేసి లెవెల్ చేసుకుంటే ఇటుకలతో గోపురం. ఇప్పుడు మనకి కంకర ఎందుకు, ఇటుక ముక్కలు అన్ని కొట్టించి పెట్టాం కదా సన్నయి, అవి సరిపోతాయి. నేను చెప్పేది అదే. ఆ ఇటుక ముక్కలు అన్ని ఇప్పుడు మనం ఎన్ని కొట్టించి పెట్టాం కదా, ఇదంతా వేసుకుంటే లెవెల్ సరిపోతుంది. ఇప్పుడు ఉంటే తట్టుకుంటుంది కదా. బలం ఎందుకు పెడతాం? ఇంతవరకు చాలే ఇంతే. ఇప్పుడు వాళ్ళు కూడా పూర్వీకులు మన పెద్దలు కూడా వాళ్ళు కూడా ఇంతవరకే అది పెట్టింది. పెట్టేసి ఇది లేపినారు అంతే, మనం అదే లేపుతున్నాం అంతే. మనం ఎందుకు లేపుతాం? ఎందుకంటే వాన పడితే కారుతుంది నా బాగా ఇబ్బందిగా ఉంది. సిమెంట్ రామయ్య అంతే కదా.